హలో అందరికి. సమ్మర్ రాగానే మనం మామూలుగా ఈ జ్యూస్లు ఫ్రూట్స్ వీటితో పాటు ఎక్కువగా మనం వాడేది రాగి కదా. నేను రాగితో ఏంటంటే అంబలి జావా ఇంకా రాగితో రొట్టెలు కూడా చేసుకుంటాం మేము. అది కాకుండా ఇంకొక ఐటెం కూడా నేను ఫ్రీక్వెంట్గా చేస్తుంటాను. అదేంటంటే రాగి పుట్టు, రాగి పిట్టు అని కూడా అంటారు కొన్ని ప్లేస్లో, మేము రాగి పుట్టు అంటాము. అదేంటంటే స్వీట్ ఐటమ్ అనుకోవచ్చు. దాంట్లో షుగర్ తురిమిన కొబ్బరి అది చేస్తే ఆవిరిలో ఉడికిన రాగి పిండి అనమాట. అసలు సూపర్ హెల్దీ ఫుడ్ అండి, అండ్ సూపర్ టేస్టీ కూడా. మీలో చాలా మందికి తెలిసే ఉంటుంది, తెలియని వాళ్ళు నేను చేసే విధానం చూసి చక్కగా ఈజీగా చేసుకోవచ్చు. ఇంట్లో రాగి పిండి ఉంటే సరిపోతుంది. నేను ఎలా చేస్తానో చూపిస్తాను రండి. రాగి పుట్టు చేసేద్దాం. నేను ఒక 2 కప్పుల రాగి పిండి తీసుకుంటున్నా. 2 కప్పుల రాగి పిండి ఇదిగోండి. ఇది నేను రాగులు కొని ఆడిచ్చి పెట్టుకున్న పిండి అనమాట. రెడీమేడ్గా కొన్నది కాదు, రెడీమేడ్గా షాపుల్లో కూడా దొరుకుతుంది, అది కూడా బాగానే ఉంటుంది. నేనేంటంటే రాగులు కొని ఆడిచ్చాను అనమాట. దీంట్లోకి కొద్దిగా ఉప్పు, కొంచెం ఉప్పు ఉండాలి. షుగర్ తర్వాత కలుపుతాము, కానీ ముందుగా అయితే కొద్దిగా ఉప్పు వేయాలన్నమాట. పిండి చిటికెడు వేస్తే సరిపోతుంది. ఏదైనా స్వీట్ ఐటెంలోకి మామూలుగా అయినా కూడా కొద్దిగా ఉప్పు వేస్తేనే ఆ స్వీట్ మనకు టేస్ట్ తెలుస్తుందండి. ఇప్పుడు ఏంటంటే దీన్ని బాగా కలపాలి. ఉప్పు వేసాం కదా, పొడి ఉప్పు, అది కలిసేలాగా కలిపేసి ఇది పూర్తిగా తడవకుండా కొద్దిగా నీళ్లు వేసి కొంచెం తడి చేయాలన్నమాట, లైట్గా. చూడండి నేను ఎలా చేస్తాను. ఎక్కువ నీళ్ళు వేయద్దు, కొద్దిగా వేసి ముందు పిండిని తడపాలి. ఎక్కువ అక్కర్లేదు. ఇది చాలా మంచి ఐటెం అండి. చిన్న పిల్లలు కూడా తినొచ్చు, పెద్దవాళ్ళు తినొచ్చు. అసలు టేస్ట్ అయితే తింటూ ఉంటే ఎంత కమ్మగా ఉంటుందో, ఒక మంచి టేస్ట్ అనమాట. మా ఇంట్లో అయితే అందరికి ఇష్టం అండి. ఇది బియ్యం పిండితో కూడా చేసుకోవచ్చు, జొన్న పిండితో కూడా చేసుకోవచ్చు. నేను బియ్యము నానబెట్టి మిక్సీలో రవ్వ కింద ఆడి కూడా చేయొచ్చు, బాగుంటుంది. కొద్దిగా నీళ్ళు వేసి కలపాలండి, ఒక్కసారి వేయొద్దు. ఎందుకంటే పిండి మనకు తడవాలి కానీ ముద్దవ్వకూడదు, అలా అన్నమాట. పిండిని తడిపి ఒక 10 నిమిషాలు అట్లా పెట్టేస్తాను అన్నమాట. చాలా చక్కగా రాగి పుట్టు రెడీ అవ్వబోతుంది. ఇది ఒక్కసారి కొద్దిగా 1 కప్పు పిండితో అయినా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. పిల్లలు కూడా లైక్ చేస్తారు, అండ్ సమ్మర్లో చాలా మంచిది. ఇదిగోండి, కొంచెం ఇలా ముద్ద కట్టాలి. లేదు, ఇంకొద్దిగా నీళ్లు పడతాయి, ఎందుకంటే ఒక్కసారి ఎక్కువ పోయొద్దు అనమాట. అది భయం, ఎక్కువ పోసేస్తే మళ్ళీ పిండి ముద్ద మన చపాతీ పిండి లాగా అయిపోతుంది, అప్పుడు దాని షేప్ అవుట్ అయిపోతుంది. ఇలా లంప్స్ లేకుండా కలపాలి, లంప్స్ ఏం లేకుండా చక్కగా పొడిగా అయ్యేలాగా కలపాలి. అట్ ద సేమ్ టైం ఇట్లా ముద్ద రావాలన్నమాట, ఉండ. ఇది ఆవిరిలో ఉడుకుతుందండి. దీనిపైన మనకు నచ్చితే బై చాయిస్ నెయ్యి వేసుకోవచ్చు, లేదంటే ఊరికేనైనా తినొచ్చు, అంతే తప్ప ఇంక ఇందులో వేరే ఏ ఆయిల్ యూజ్ కాదు. ఇట్లా ముద్ద కట్టాలి, అలాగే లంప్స్ లేకుండా పొడిగా చేయాలన్నమాట. లంప్స్ ఉంటే మళ్ళీ అది గట్టి పడితే బాగోదు. ఇలా దీన్ని పొడిగా చేసి ఒక్క 10 నిమిషాలు దీన్ని పక్కన పెడదాము. నెక్స్ట్ ఏం చేస్తానో చూపిస్తాను. ఇప్పుడు ఆవిరి, ఈ పుట్టు పిండిని ఆవిరి పట్టడానికి ఒక పెద్ద గిన్నె తీసుకున్నాను నేను. తీసుకొని దాంట్లోకి కొద్దిగా నీళ్లు పోస్తున్నాను, సరిపోతుంది. ఇప్పుడు ఈ నీళ్ళని బాగా మరిగించాలి.
మరిగించిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఈ నీళ్లు మరిగే వరకు ఈ ఈ జాలీలు ఉన్న ఒక గిన్నె తీసుకున్నాను నేను. ఇందులో అయితే ఈజీగా స్టీమ్ అవుతుంది. కొద్దిగా ఎక్కువ పిండి కదా, మామూలుగా అయితే నా దగ్గర చిన్న స్టీమర్ ఉంది. ఇవాళ ఏంటంటే కొద్దిగా ఎక్కువ చేద్దామని 2 కప్పులు తీసుకున్నా, అందుకని ఈ వెడల్పు గిన్నె తీసుకున్నాను అనమాట. ఇప్పుడు దీంట్లోకి ఒక క్లాత్ తీసుకుంటా. ఇవ్వండి, మామూలుగా ఒక కాటన్ క్లాత్ అనమాట. పెద్ద పెద్ద సైజు హ్యాండ్ కర్చీఫ్ ఉన్నా తీసుకోవచ్చు, లేదా మామూలుగా మన టవల్ క్లాత్ లాంటి సన్నగా ఉండాలి. ఇలా సన్నగా ఉండాలి. నా దగ్గర ఈ క్లాత్ ఉండింది, సో దీన్ని తడిపి పెట్టాను. ఇప్పుడు నీళ్లు బాయిల్ అయ్యే వరకు వెయిట్ చేద్దాము. తర్వాత ఏం చేస్తానో చూపిస్తాను. నీళ్ళు ఓకే, బాయిల్ అవ్వడం స్టార్ట్ అయింది. ఇప్పుడు పిండి క్లాత్ పైన వేసి పెడదాం. ఇవ్వండి, క్లాత్ని ఇలా పరిచేసి ఇలాంటి పల్చని క్లాతే తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి పిండి మొత్తం వేసేస్తాం. వెడల్పుగా ఉంది కాబట్టి ఒక్కసారికి అయిపోతుంది లేండి. ఇది ఆవిరిలో ఉడుకుతుంది కాబట్టి సూపర్ ఫుడ్ అని చెప్పొచ్చు. చక్కగా బాగుంటుంది. దీని టేస్ట్ ఒకసారి నచ్చిందంటే ఇంకా మీరు మళ్ళీ మళ్ళీ చేసుకుని తింటారు, అంత బాగుంటుంది ఇది. మిగిలిన పిండి అంతా తీసేస్తున్నా. ఓకే, ఇది వేసేసాను. పైనుంచి కొద్దిగా తడి, ఎక్కువ కాదు. క్లాత్ పెద్దగా ఉంది కదా, అందుకని ఫోల్డ్ చేస్తున్నా. పైనకి ఫోల్డ్ చేసినా పర్వాలేదులేండి. ఇలా ఇప్పుడు ఇది రెడీగా ఉంది కదా. ఇప్పుడు వాటర్ బాయిలింగ్ అవుతుంది కదండి. వాటర్ మంచి బాయిలింగ్కి వచ్చింది, రోలింగ్ బాయిల్ అవుతుంది. ఇప్పుడు ఇందులోకి ఇది పెట్టేస్తాను. ఇదేంటంటే నాకు ఈ గిన్నెలోకి సరిగ్గా కూర్చుంటుంది అన్నమాట. సరైన మూత పెట్టాలి, ఆవిరి బయటికి రాకుండా. చక్కగా సరైన మూత పెడితే ఏంటంటే ఆవిరి లోపలే ఉండి దీన్ని ఇప్పుడు 20 నిమిషాలు ఇలా వదిలేయాలి. ఆవిరిలోనే పిండి ఉడకాలన్నమాట. దీన్ని 20 మినిట్స్ ఇలాగ పెట్టేస్తాను. బయటకు వస్తుంది అనుకుంటే మూత మార్చొచ్చు. నేను ఇంతకు ముందు పెట్టిన మూత నుంచి నాకు సైడ్కు ఆవిరి వెళ్ళిపోతుంది అనిపించింది. ఇది పెట్టాను, ఇదేమో కరెక్ట్గా ఉంది. అయినా సరే గ్యాప్స్ ఎక్కడ ఉండకుండా బరువు కోసం ఈ వాటర్ జగ్గు పెడుతున్నా. 20 మినిట్స్ ఇలా వదిలేయాలి. దీన్ని టైం 20 మినిట్స్ అయిపోయింది. అది పిండి ఉడికిపోయి ఉంటుంది. ఓపెన్ చేసి చూపిస్తాను. స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. 20 మినిట్స్ సరిపోతుంది, ఎందుకంటే పిండి కదా, పిండి అది కూడా తడిపి పెట్టాం కాబట్టి ఉడికిపోతుంది. ఫస్ట్ కిందకి తీసి ఓపెన్ చేసి చూద్దాం. దీన్ని వేడి నీళ్ళ నుంచి పైనుంచి తీసాను. ఓపెన్ చేసి చూస్తున్నా. చక్కగా ఉడికిపోయింది. ఎందుకంటే ఇది తడిపిన పిండి, పైగా మనము 20 నిమిషాలు పెట్టాం కదా. ఇప్పుడు దీన్ని ఒక పెద్ద బౌల్లోకి తీసుకుంటా, ఎందుకంటే దీంట్లోకి కొన్ని కలపాల్సిన పదార్థాలు ఉన్నాయన్నమాట. ఈ డిష్లోకి తీసుకుంటున్నా నేను. ఇదేంటంటే ఆవిరి కదా, చాలా వేడిగా ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి దీన్ని. వెంటనే చేయి పెట్టేయకూడదు. ఇప్పుడు వేడిగా ఉన్నప్పుడే దీంట్లో షుగర్ వేసేయాలి.
ఇంత పడుతుందిలేండి, ఎందుకంటే ఎక్కువ ఉంది కదా అందుకని. షుగర్, ఇంకా తురిమి పెట్టుకున్న కొబ్బరి, పచ్చి కొబ్బరి. దీంతోనే చాలా టేస్ట్ వస్తుందండి ఈ పుట్టుకి. ఇది ఏంటంటే వేడిగా ఉన్నప్పుడే కలిపేయాలి. షుగర్ చక్కగా కలుస్తుంది అనమాట పుట్టులోకి. మనం మధ్యలో చూసుకొని మనకు తక్కువ అనిపిస్తే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. నేను బాగానే వేసానులేండి, ఎందుకంటే 2 కప్పుల పిండి కదా, పడుతుంది ఆ మాత్రం. చప్పగా ఉంటే అంత బాగోదు. మనం ముందుగానే ఉప్పు వేసాం కాబట్టి ఆ ఉప్పు వల్ల మంచి టేస్ట్. ఇప్పుడు దీనిపైన నెయ్యి వేసుకోవాలి. అయితే నెయ్యి ఏంటంటే నచ్చిన వాళ్ళు వేసుకోవచ్చు, కొందరికి నెయ్యి ఫ్లేవర్ నచ్చదు కదా, అప్పుడు మామూలుగా డైరెక్ట్గానే తినేయచ్చు. కొంచెం టేస్ట్ చేస్తున్నా, కొంచెం షుగర్ పడుతుంది అనిపిస్తుంది. ఇది స్వీటేనండి, ఇంకా దీంట్లో మనము షుగర్ తక్కువ అని ఏమనుకోవద్దు, స్వీట్గానే ఉంటుంది. ఇవన్నీ వేసేసి ఒక్క 2 నిమిషాలు మూత పెట్టి పెట్టాలి, ఎందుకంటే షుగర్ అంతా దీనికి పట్టదు. నేను ఇది కొద్దిగా సెపరేట్గా తీసి పెడుతున్నాను, ఎందుకనంటే మా వారికి గీ ఫ్లేవర్ నచ్చదు, ఆయనకి ఇష్టపడరు. అందుకని కొంచెం సెపరేట్గా తీసేసి మిగతా దాంట్లో గీ కలిపేస్తా. ఎందుకంటే వేడిగా ఉన్నప్పుడే గీ కలిపితే బాగుంటుంది. కొద్దిగా ఎక్కువే తీస్తున్నాను, తర్వాత తీసి పెట్టుకుంటాను. ఇది వేడిగా ఉన్నప్పుడు తింటే చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఇందులోకి గీ వేస్తా. ఒక 2-3 స్పూన్లు వేస్తే సరిపోతుంది. ఇదేంటంటే ఫ్లేవర్ కోసం అన్నమాట. సూపర్గా పుట్టు రెడీ అయిపోయిందండి. అసలు ఇది తింటూ ఉంటే ఎంత కమ్మదనమో, ఎంత బాగుంటుందో తెలుసా. ఈ రాగి పిండి అంటే రాగి జావ, రాగి రొట్టెలు, రాగి పిండి ఇవి అలవాటు ఉన్న వాళ్ళు ఈజీగా చేసుకోవచ్చు. మీరు ఇప్పుడు చూసారు కదా, సింపుల్ ప్రొసీజర్, జస్ట్ ఆవిరి పట్టడం అంతే. ఇలా పిల్లలకి సర్వ్ చేయండి, మీరు కూడా తినండి. అసలు ఎంత చక్కని ఫుడ్ ఇది. అప్పుడే కానీ నా బాలింతలు కూడా తినచ్చు, అంత మంచి ఫుడ్ ఇది. వేడి వేడిగా పుట్టు రెడీ అయిపోయింది. అసలు ఇది ఎప్పుడు చేసినా డౌట్ ఉండదండి, టేస్టీగానే వస్తుంది. అసలు ఎంత బాగుందో, తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. చాలా హెల్తీ ఫుడ్ అండ్ టేస్టీ ఫుడ్. రాగి ఆరోగ్యానికి ఎంత మంచిదో మీ అందరికీ తెలుసు కదా, తప్పకుండా చేయండి. ఇది వేడిగానే కాదు, చల్లారినా కూడా బాగుంటుంది. ఇంకొకటి, ఒక రోజు ఉన్నా మీరు ఫ్రిడ్జ్లో పెట్టకుండా బయట పెట్టినా కూడా ఏం చెడిపోదు, బాగుంటుంది. సో రాగి పుట్టు తప్పక ట్రై చేయండి. ఇవాళ మన డిష్ రాగి పుట్టు.